వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ది N3 మీడియా న్యూస్. దిస్ ఇస్ మహిద్. జంగంవారి దొరువు గ్రామంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి 2 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జంగంవారి దొరువు గ్రామంలో ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పథకాల అమలు, అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించానన్నారు. జంగంవారి దొరువులో పెండింగ్లో ఉన్న హౌసింగ్ కాలనీ సమస్యపై స్పందిస్తూ 42 ఇళ్లు మంజూరయ్యాయని, మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శ్మశాన వాటికకు వెళ్లే రహదారి సమస్యను పరిశీలించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు లింకు రోడ్డు నిర్మాణ పనులను చేపడతామన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని, గ్రామీణులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 2 ఏళ్లలో గ్రామంలో 42 లక్షల వ్యయంతో విద్యుత్ రంగానికి సంబంధించి చేపట్టిన పనుల వివరాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఏకొల్లు పవన్ రెడ్డి, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి ఇక్కడ కాలనీలు కావాలని అడగడం జరిగింది. ఆ కాలనీలు కూడా గ్రామానికి కూడా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం. ఇంకొక నెల రోజుల్లో అవి ఇస్తాం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ కాలనీ కోసం ఎదురు చూసే వాళ్ళకి అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలీదు. దానికి సమాధానం చెప్పడానికి అక్కడ స్థానిక నాయకులు చెప్పినప్పటికీ వీళ్ళు చెప్తున్నారు ఇంకా రాలేదని, వాళ్ళ మీద కూడా బాధపడే విధంగా ఉంటుంది. ఈరోజు మనం అందరం ప్రజల్లో తిరిగితే మన దగ్గర ఆ డేటా పెట్టుకుంటే, ఇప్పుడు ఈ ఊర్లో హౌసింగ్ గురించి ఆ అధికారి వచ్చారు, ఆయన చెప్పారు 42 హౌసెస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయమ్మా, అవి వస్తాయి అని చెప్పారు. అది నాయకులు కానీ నేను కానీ వాళ్ళ ముఖంలో సంతోషం కనిపిస్తుంది. కాబట్టి ఇలాగా ప్రతి గ్రామంలో, అలాగే ఇప్పుడు అన్నవాళ్ళు ఇక్కడ శ్మశానం ప్రాబ్లం ఉందని చెప్పారు. అది కూడా శ్మశానానికి వెళ్ళే దారి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్పారు. అది కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అందరితో మాట్లాడి ఎంఆర్ఓ అధికారులతోటి అలాగే నాయకులతోటి కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డ్రైన్స్ మెయిన్ ప్రాబ్లం అని చెప్పారు. అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు వరకు రోడ్డు కూడా, లింక్ రోడ్డు కూడా ఒకటి అడిగారు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇప్పుడే చూసాను, ఆ రోడ్డు చాలా అస్సలు బాగాలేదు. దాన్ని కూడా ఏదో ఒక దాంట్లో వచ్చే రోజుల్లో ఆ రోడ్డు పెట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలు ఇక్కడ బస్సు మా ఊరు దాకా రావడం లేదమ్మా అని అడిగారు. అది కూడా తప్పకుండా మీకు ఏర్పాటు చేసే విధంగా మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకోండి. కానీ బస్సు వచ్చినాక మీరు ఎక్కకుండా ఉన్నారనుకో అది కరెక్ట్ కాదు. ఒకరిద్దరు కాదు, అందరూ ఆటోలు ఎక్కేసి వెళ్ళిపోయి, బైకులు ఎక్కేసి వెళ్ళిపోయి బస్సు ఎక్కకపోతే అది వచ్చి వేస్ట్ అయిపోద్ది. సరేనా? బస్సు అడిగారు, చెప్తాను, బస్సు ఎక్కాలి మీరు అందరూ. చంద్రబాబు తలపెట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. కాగితాలు తీసుకొని ఇంటింటికి తిరుగుతూ ముఖాలు చూపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే సోమిరెడ్డిలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నిధి కాదని సోమిరెడ్డిని హెచ్చరించారు కాకాని. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట అయితే పాపం ఆ కాగితాలు ఎత్తుకొని కనీసం ముఖం చూపించలేక, ముఖం చూపిస్తే కొంతమందిని చీకొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి స్థితిలో ఈరోజు పాపం కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, లోకేష్లు మాత్రం అమరావతిలో సచివాలయంలో కూర్చొని ప్రతిరోజు ఒక గ్రామానికి శాసనసభ్యుడు వెళ్ళాలి అని చెప్పి నిబంధన పెట్టారు. ఈ శాసనసభ్యులు చూస్తుంటే ఆ కాగితాలు ఎత్తుకొని ఊళ్ళలోకి పోతే వాళ్ళ తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడింది. ఏమి చెప్పాలో పాలుపోనటువంటి స్థితిలో ఉన్నారు. గ్రామానికి వెళితే ఇదిగో ఈ కుటుంబానికి ఇది చేసాం, ఈ గ్రామానికి ఇది మేలు చేసాం, ఈ ఊళ్ళో రోడ్లు వేయించాం, ఈ ఊళ్ళో డ్రైన్ ఇచ్చాం, ఈ ఊళ్ళో మంచినీళ్ళు ఇచ్చాం, లేదా ఇంతమందికి అధికంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చాం, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేశాం. వీటికి సమాధానం చెప్పలేక
పాపం ఆ ఇంట్లో ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ ఉద్యోగం చేసేవాడు ఉంటే నాయన కొండ నాలుగు ముందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా మాకు 5,000 రూపాయలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే తమరు వచ్చి 10,000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రకటించి ఈరోజు ఆ 5,000 రూపాయలు కూడా లేకుండా మోసం చేసావు కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఏళ్ల భుజాలు వీళ్ళు తట్టుకుంటూ ఏళ్ల సంఖ్యలు వీళ్ళు గుద్దుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి ప్రకటించుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పట్టుమని 10 మంది ఎక్కడైనా సరే ప్రారంభం నుంచి చూస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి లేదు. పతివ్రత పాయసం వండితే తెల్లవారిందాక చల్లారలేదు అన్నట్టుగా ఈ సోమిరెడ్డి చేతన మాట్లాడితే ఆ గబ్బు ఆ వాసన వారం రోజులు పోవటం లేదు ఓళ్ళలోనని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది మీరు ఏదన్నా ఉంటే అడిగినటువంటి దాని మీద స్పష్టత సమాధానం చెప్పండి. అంతే తప్ప మీరు ఎదురుదాడి చేసేదో మాట్లాడతామంటే కైపు మాటలు మాట్లాడారంటే కైపు దిగిపోద్ది అనేటువంటిది గుర్తుంచుకోండి. నోరు అదుపులో పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని చూసి ఎవరు భయపడేటువంటి వాళ్ళు లేరు. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడాలంటే పోలీసు వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ వెంకటాచలం దగ్గర ఒక ఇసుక యాడ్ పెట్టి బయట ఎక్కడి నుంచన్నా ఇసుక వస్తే పోలీసు వాళ్ళు కేసులు బుక్ చేయాలంట. వెంకటాచలం యాడ్లు అంటే సోమిరెడ్డి యాడ్లోనే దోరాలు ఇసుక. అటువంటి నీచమైనటువంటి బుద్ధులు నీచమైనటువంటి చేష్టాలు బజారు బతుకు బతికేటువంటి నీకు జగన్మోహన్ రెడ్డి గారిని గురించో మమ్మల్ని గురించో మాట్లాడేటువంటి హక్కు ఉంది. బజారు బతుకు బతికేటువంటి వాడు నువ్వు, మంది సొమ్ముకు పుట్టినటువంటి వాడు నువ్వు. నీదొక బ్రతుకు, నీదొక జన్మ, నువ్వు ఒక మనిషివే. కాబట్టి మనసులో దవళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వేదో పెద్ద బలాఢ్యుల్లాగా వీరుడిలాగా సూర్యుడిలాగా పెక్క మీద పలం కండలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదన్నా కండాగానే ఉంటుంది నేను పట్టలేం కదరా నాయన. అది లేదు కాబట్టి సరిపోయింది. నువ్వు ఎగిరిపోయేవాడు కాబట్టి సరిపోతుంది. కానీ ఏదన్నా కొంచెం బలమైనటువంటి వాడు కానీ నిన్ను ఆపలేకపోయిన వాళ్ళు నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రంలోనా ఆయన పట్టుకున్నట్టుగా మామూలుగా దారాసింగ్ కొట్టినట్టుగా నువ్వు ఆమెన జబ్బలు ధరిచి జబ్బలు ధరస్తా వచ్చేవాడు జనం మీదకే. అది లేదు కాబట్టి సరిపోయింది. అందుకని మూసుకొని కూర్చుంటే మంచిది. శక్తికి తగ్గని మాటలు మాట్లాడే కానీ శక్తికి మించి మాట్లాడి ఒకటి అడిగి 10 గడించుకునేటువంటి పరిస్థితి నీకు అవసరంలే. నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల పాల్గొన్నారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతో పాటు పోలీసుల చర్యలు కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్ హాల్లో విద్యార్థుల కోసం సైబర్ నేరాలపై జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎస్పీకి పోలీసు అధికారులు, టౌన్ హాల్ నిర్వాహకులు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. అవగాహన కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ శక్తి యాప్ని అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని పోలీసు సిబ్బంది తెలియజేశారు. ముందుగా ఏఎస్పీ సిహెచ్ సౌజన్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతో పాటు పోలీసుల చర్యలు కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. అధిక లాభాలు, తక్కువ వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, ఆన్లైన్ బహుమతులు, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని విద్యార్థులకి ఎస్పీ సూచించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదిక ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు, సందేశాలు, ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్ లైన్ కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ GOV.in పోర్టులో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ, ఏఎస్పీలు విద్యార్థులతో కలిసి టౌన్ హాల్ నుంచి వీఆర్సీ కూడలి వరకు సైబర్ నేరాలపై ప్లకార్డులు చేతపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి సైబర్ సెక్యూరిటీ గురించి అండ్ AI ఉపయోగించి మనం పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న వర్క్స్ గురించి బాగా ఎక్స్టెన్సివ్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అలానే సైబర్ స్పేస్లో ఎలా ప్రజలు దే హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ సేఫ్, కీప్ దెమ్సెల్స్ వాళ్ళ పాస్వర్డ్స్ అవి ప్రొటెక్ట్ చేసుకోవటము, అకౌంట్స్ నుండి ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ చేయటము, ఇవన్నీ కొన్ని కంపల్సరీ తెలుసుకొని అండ్ ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాంక్స్తో చెక్ చేయటము వెదర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నారో అవి న్యూల్ అకౌంట్స్కి వెళ్తున్నాయా లేకపోతే జెన్యూన్ అకౌంట్స్కి వెళ్తున్నాయా, ఇది చేయటము చాలా ముఖ్యము. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఇటువంటి బిగ్ మనీ ఫ్రాడ్లో చాలా దెబ్బతింటున్నారు. సో అందుకని వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అలానే కాలేజ్ స్టూడెంట్స్ సైబర్ బుల్లింగ్ అని, సైబర్ స్టాకింగ్ అని అండ్ మార్ఫింగ్ మూలంగా చాలా సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతున్న ఎపిసోడ్స్ చూస్తున్నాము. సో అందుకని ఈ పిల్లల ద్వారా మా మెసేజ్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్ పంపాలని మనం ట్రై చేస్తున్నాము ఇక్కడ. ఎస్పెషలీ టు
all the students out there and to all the senior citizens. My message is మీకు ఎటువంటి సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నా కానీ ఆర్ ఏదైనా జరిగింది మీరు బయట చెప్పుకోలేకపోతున్నారు అన్నప్పుడు మీరు 100 or 112 or 1930 ఈ నంబర్స్కి కాల్ చేయండి. 1930 ఎన్సీఆర్పీ పోర్టల్ ఆన్లైన్లో కూడా యూ కెన్ గివ్ అ కంప్లైంట్ అండ్ దెన్ వీ విల్ రీచ్ అవుట్ టు యూ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ మీ ప్రాబ్లమ్ అది విల్ గెట్ ఇట్ రిజాల్వ్ బై డైవర్జింగ్ the very little information about you or మీ కాన్ఫిడెన్షియాలిటీ ఉంచి మనం క్రైమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో అందుకని టు స్పీక్ అప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు జరిగే ఎటువంటి సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అయినా కానీ ఎటువంటి నేరమైనా ప్లీజ్ రిపోర్ట్ చేయండి. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిఆర్పి డొంకలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డియన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 2 ఎస్ఐలు 2 ఏఎస్ఐలు సహా మొత్తం 20 మంది పోలీసు సిబ్బంది ఆపరేషన్లో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు సమీపంలోని సిఆర్పి డొంకలో కార్డియన్ సెర్చ్ ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 13 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజలకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. మలిదేవి కెనాల్పై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. వంతెనను నాణ్యతా ప్రమాణాలతో వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని అధికారుల్ని ఆదేశించారు ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రోడ్డు మధ్య మల్దేవి కెనాల్పై నిర్మిస్తున్న వంతెన పనులను అధికారులు, టీడీపీ నేతలతో కలిసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. వంతెన పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారుల్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఏపీ రైతుల సంఘం నాయకుల అక్రమ అరెస్టు దుర్మార్గపు చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు మూలం రమేష్. రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి పొగాకు రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మరిపాడు పొగాకు బోర్డు వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, మరికొంతమందిని గృహ నిర్బంధం చేయడం అమానుషమని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, కేసులు ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏపీ రైతు సంఘం నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పొగాకు రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని తట్టుకోలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారన్నారు. పొగాకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లాలో రైతాంగం ఆందోళన బాట పట్టారని గుర్తు చేశారు. జిల్లాలోని మరిపాడు, కలిగిరి 2 ప్రాంతాల్లో పొగాకు విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. పొగాకు కిలో 300 రూపాయలకు కొనుగోలు చేస్తేనే రైతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. అనంతరం రైతు సంఘం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్, రైతు సంఘం ఉపాధ్యక్షులు పి శ్రీరాములు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం మోహన్ రావు, మాతాల వెంకటేశ్వర్లు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు సుడిగాలి పర్యటన జరిపారు. పిడుగుపాటుకు గురైన రైతు కుటుంబానికి 50,000, లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి 10,000 వంతున ఆర్థిక అందజేసి అండగా నిలిచారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఉదయగిరి పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో, వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లిలో గుర్రం రమణయ్య, ప్రశాంతి దంపతుల ఆహ్వానం మేరకు శ్రీ అంకాలమ్మ దేవాలయంలో జరిగిన గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమంలో బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు. వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరవ రమణయ్య ఇటీవల పిడుగుపాటుకు గురై దురదృష్టవశాత్తు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బొల్లినేని వెంకటరామారావు
రామారావు బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఉదయగిరి మండలం కృష్ణంపల్లి గ్రామానికి చెందిన తుపాకుల మంజుల కుమారుడు తుపాకుల అన్వేష్ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆ చిన్నారి వైద్య ఖర్చులకు 10,000 ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో చండ్రా ఉమామహేశ్వరరావు, చండ్రా వెంకయ్య, కాకి ప్రసాదరావు, కామేపల్లి వెంకటరత్నం, పావులూరి రవీంద్ర, గుర్రం శ్రీను, అడుసుమల్లి సిద్దయ్య, అడుసుమల్లి మహేష్, అరవ కార్తిక్, వేములపాటి మణి, గూడూరు రామచంద్రారెడ్డి, పెరుమాళ్లు, ఆరికొండ శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే స్టాండ్ వెండర్స్ ఉపాధిని కూటమి ప్రభుత్వం దెబ్బకొడుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. కావలిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద స్టాంప్ వెండర్స్ చేస్తున్న నిరసనకు వారు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 396 జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు వైసీపీ నేతలు. కావలి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద స్టాంపు వెండర్స్, రైటర్స్ నిర్వహిస్తున్న నిరసనకు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. 10 రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని వారు వాపోయారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాలతో తాము మద్దతు తెలిపేందుకు వచ్చినట్లు పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే స్టాంపు వెండర్స్, రైటర్ల జీవితాలను నాశనం చేసే కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కామరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు రాజేష్, యువత అధ్యక్షుడు పార్దు, నాయకులు జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ నగర్ కాలనీలో శ్మశాన వాటికకు వెళ్లే దారిని తహసీల్దార్ స్వర్ణ పరిశీలించారు. భూ రికార్డులు, అందుబాటులో ఉన్న మార్గాలపై సమగ్రంగా పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు తహసీల్దార్. వింజమూరులోని జై భీమ్ నగర్ కాలనీ వాసులు శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన దారి కల్పించాలని వినతిపత్రం అందజేసిన క్రమంలో ఎంఆర్ఓ స్వర్ణ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీ నుంచి శ్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎంఆర్ఓ భూ రికార్డులు, అందుబాటులో ఉన్న మార్గాలపై సమగ్రంగా పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని స్థానికులు కోరగా వారి వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం రామ్నగర్లోని సచివాలయం ఎదుట కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వాడలపై అత్యంత నిర్లక్ష్యం, వివక్షతతో వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితవాడ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ఆరోపించారు. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ 10వ డివిజన్ రామ్నగర్లోని సచివాలయం ఎదుట స్థానిక ప్రజలతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం సచివాలయం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నెల్లూరు నగర నాయకులు కత్తి శ్రీనివాసులు, పి సూర్యనారాయణ, తాళ్లూరి రమేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితవాడ అత్యంత నిర్లక్ష్యం, వివక్షతతో వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. నెల్లూరు సిటీలో అన్ని ప్రాంతాలలో శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులు నివసించే ప్రాంతంగా రామ్నగర్ దళితవాడ ఉందని అన్నారు. దళితవాడలో ఉన్న సమస్యలు, దళిత జీవన పరిస్థితులు మారేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులందరినీ సమీక్షించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు ఆవుల పెంచలయ్య, గోతం మురళి, మట్టిపాటి శ్రీనివాసులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఓ న్యాయవాది తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని పసుపులేటి రమాపతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ది మదనపల్లి ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే అతిక్రమిస్తున్నాడని ఆరోపించారు. వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని, ఆ న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే అతిక్రమించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లికి చెందిన పసుపులేటి రమాపతి ఆరోపించింది. ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తల్లి పి మంకమ్మ, సోదరి రమణమ్మ, భార్య రాధాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని రమాపతి వివరించారు. ఓ న్యాయవాది తమ కుటుంబాన్ని వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని కౌన్సిల్ అధ్యక్ష, కార్యదర్శులకు సైతం వినతిపత్రం అందజేశామన్నారు.
పేర్కొన్నారు. వారు తొలుత దీనిపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ తక్షణం స్పందించి న్యాయవాది చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై త్వరలోనే జడ్జిని కలిసి సురేంద్రబాబు వ్యవహార శైలిని వివరిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మాగుంట పార్వతమ్మ ఫ్లెక్సీని తొలగించడంపై మాజీ సర్పంచ్ బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో సేవ చేసిన పార్వతమ్మ ఫ్లెక్సీకి కావలిలో అర్హత లేదా అని ఆయన ప్రశ్నించారు. కావలిలో ఆర్టీసీ కూడలి వద్ద స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ ఫ్లెక్సీ మాయమైంది. 27న ఆమె జయంతి సందర్భంగా మద్దూరుపాడు మాజీ సర్పంచి బాలకృష్ణ అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్లెక్సీ లేకపోవడంతో కావాలని తొలగించారని బాలకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో సేవ చేసిన మాగుంట పార్వతమ్మ ఫ్లెక్సీకి కావలిలో అర్హత లేదా అని ప్రశ్నించారు. లేక ఆ ఫ్లెక్సీలో ఉన్న దళితుణ్ణి అయినా నా ముఖం చూడడానికి ఇష్టం లేక తొలగించారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. రొయ్యల పరిశ్రమల కార్మికుల హక్కుల కోసం ఇందుకూరుపేటలో ర్యాలీ నిర్వహించి కార్మికులతో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని 6వ మైలు వద్ద ఉన్న రొయ్యల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల అమలు, 26% వేతనాలు పెంపు కోసం సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నాయకులు పరిశ్రమల వద్దకు ర్యాలీగా వెళ్లి కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేసి జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ, రొయ్యల పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు తక్కువ వేతనాలతో కనీస చట్టబద్దమైన హక్కులు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కార్మికులకు 26% కనీస వేతన పెంపు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు అమలు చేయకుండా కార్మికులను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రేడ్లు, ఫ్యాక్టరీ అలవెన్స్లు, ఫీల్డ్ అలవెన్స్లు, చెల్లింపు సెలవులు, ప్రసూతి సెలవులు వంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జూలై 30న జిల్లా కార్మిక శాఖ కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలో రొయ్యల పరిశ్రమ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు సంఘటితంగా ఉంటేనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్, ఆటో యూనియన్ జిల్లా నాయకుడు మారుబోయిన రాజా, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సిఐటియు మండల కార్యదర్శి ఎస్కే చాన్బాషా, మనోహర్, దయాసాగర్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీరంగుంట సచివాలయాన్ని కావలి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నగేష్ కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛపదం, స్వచ్ఛరథం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్డును ఆమె సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అల్లూరు మండలం బీరంగుంట పంచాయతీలో కావలి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి టి నగేష్ కుమారి బుధవారం పర్యటించారు. బీరంగుంట గ్రామంలో స్వచ్ఛపదం, స్వచ్ఛరథం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్డును పరిశీలించి అమలు తీరుతెన్నలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అక్కడ వర్మీ కంపోస్టు తయారు ప్రక్రియను గమనించారు. గ్రీన్ అంబాసిడర్లతో మాట్లాడి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో సిబ్బందితో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రోగ్రెస్ పై సమీక్షించారు. అల్లూరు మండల డిప్యూటీ ఎంపీడీఓ రాధాకృష్ణ, నగర పంచాయతీ అధికారి వరప్రసాద్, కార్యదర్శి శ్రీనివాసమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.